తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నుండి 2 రాష్ట్రాలుగా విడిపోయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అప్పటినుండి ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి పనులు చేస్తూ ఉద్యోగ సంఘాలు వెళ్లి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావుకు కలిసి మన వాణిజ్య పన్నుల శాఖలో చాలా సంవత్సరాలుగా కొత్త డివిజన్లో కొత్త సర్కిల్ మరియు అధికారుల ఉద్యోగుల ప్రమోషన్ల గురించి ఎవరు కూడా పట్టించుకోలేదని కమిషనర్ ఎం రఘునందన్ రావు దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే ఎంతో చొరవ తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 19 వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ కార్యాలయాలను గతంలో 15 డివిజన్లు ఉంటే ఇప్పుడు కొత్తగా 4 డివిజన్లో మంజూరు చేయించడం వలన ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 19 డివిజన్లో ఏర్పడినాయి. అలాగే ఎన్నో కొత్త సిటిఓ కార్యాలయాలు మంజూరు చేయించిన ఘనత తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఇన్ఛార్జ్ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకే పేరు దక్కిందని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. గతంలో ఇలాంటి కమిషనర్ లేక ఎన్నో సమస్యలు ప్రక్కన పెట్టినారు. ప్రతిసారి వెళ్లి అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు కుమార్ ప్రసాద్ ఐఏఎస్, డాక్టర్ టిడికే శ్రీదేవి ఐఏఎస్ ఇలాంటి ఇంకో కొంతమంది అధికారులు ఉద్యోగుల సమస్యల గురించి కానీ అధికారుల ఉద్యోగుల ప్రమోషన్ల గురించి గానీ పట్టించుకోకపోవడంతో వాణిజ్య పన్నుల అధికారులు మరియు ఉద్యోగులు మానసికంగా కుమిలిపోయినారు. అనుకోకుండా దేవుడు వరమిచ్చినట్టే మా వాణిజ్య పన్నుల శాఖకు పదవి బాధ్యతలు చేపట్టిన అప్పటినుండి ఇప్పటివరకు ఎం రఘునందన్ రావు రాత్రి పగలు వాణిజ్య పన్నుల శాఖలు ఉన్న సమస్యల మీద అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయానికి తెలుసుకొని దాన్ని తర్వాత ఒక సమస్య పరిష్కరించుకుంటూ వచ్చి ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఘనత ఎం రఘునందన్ రావుకే పేరు దక్కిందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఏ సమస్య అయినా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.